ఇవాళ మన వైఎస్ఆర్ కడప జిల్లా అదేవిధంగా చిత్తూరు జిల్లాలకు సంబంధించి 2 జిల్లాలకు సంబంధించిన ఫాదరు మరి బిషప్ ఫాదరు పాల్ ప్రకాష్ గారు బిషప్ ఫాదర్ గారి ఆధ్వర్యంలో కడప సిటీకి సంబంధించిన అనేక ఫాదర్స్, అనేక చర్చెస్కి సంబంధించిన ఫాదర్స్ అందరూ కూడా కలెక్టివ్గా మరి ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఏదైతే దళిత క్రైస్తవులకు అన్యాయం జరుగుతూ ఉందో, ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఏదైతే దళిత క్రైస్తవులకు అన్యాయం జరుగుతూ ఉందో, ఎస్సీస్గా ఉండి ఎవరైతే క్రిస్టియానిటీ ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళను ఎస్సీగా వాళ్ళను చూడకూడదు, లేకుంటే ఎస్సీగా వాళ్ళని తీసేయాలి అని చెప్పి, వాళ్ళ రిజర్వేషన్ మార్చాలి అని చెప్పి ఏదైతే ఇప్పుడు కోర్టు ఇది ఉందో దానికి ఆపోజిట్గా, దానికి విరుద్ధంగా పూర్తి స్థాయిలో ఇట్ ఈజ్ ఎవరి ప్రైవసీ వాళ్ళకు ఉంటుంది. అంటే దళితుడిగా ఉండి తను సిక్కిజం అయినా ఫాలో కావచ్చు, బుద్ధిజం అయినా ఫాలో కావచ్చు, హిందూయిజం అయినా ఫాలో కావచ్చు, క్రిస్టియానిటీ అయినా ఫాలో కావచ్చు, ఏదైనా ప్రాక్టీస్ చేసే స్వేచ్ఛ ప్రతి పౌరుడికి కూడా ఉంటుంది. సో ఈ మాదిరి రూల్స్ ఇంపోజ్ చేయడం అనేది ఇట్ ఈస్ అగైనెస్ట్ ఆర్టికల్ 14 సమానత్వ హక్కు గురించి చెప్తుంది. ఇట్ ఈస్ అగైనెస్ట్ ఆర్టికల్ 14. అదేవిధంగా ఆర్టికల్ 15 మతము, కులము, వర్గం ఆధారంగా వివక్ష నిషేధం. అదేవిధంగా ఆర్టికల్ 17, అదేవిధంగా ఆర్టికల్ 25 మత స్వేచ్ఛ హక్కు. సో వీటన్నింటికి విరుద్ధంగా ఏదైతే ఈ ఆర్డరు ఈ ఇంపోజ్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉందో తక్షణమే దాన్ని విరమించుకోండి. తక్షణమే ఆ మేరకు గవర్నమెంట్ కూడా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ ఫైల్ చేయాలా. ఇటువంటి ఆలోచన, ఇటువంటి ఆదేశాలు వెనక్కి తీసుకోవాలా. తీసుకొని దళితులుగా ఉన్నవాళ్ళు వాళ్ళు ఏ మతం ప్రాక్టీస్ చేసినా, అది క్రిస్టియానిటీ ప్రాక్టీస్ చేసినా, సిక్కిజం ప్రాక్టీస్ చేసినా, బుద్ధిజం, హిందూయిజం ఏది ప్రాక్టీస్ చేసినా కూడా దే మస్ట్ బి రీటైన్డ్ అండ్ దే మస్ట్ బి కంటిన్యూడ్ యాజ్ ఎస్సీస్. అంతే తప్ప ఈ మాదిరి చేయడము, ఈ మాదిరి మరి పర్టికులర్గా క్రిస్టియానిటీని టార్గెట్ చేసి ఇట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇటువంటి డిస్క్రిమినేషన్ నిజంగా అన్యాయం, కరెక్ట్ కాదనే విషయం కూడా తెలియజేస్తూ, ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ఇది అన్యాయం అని చెబుతూ దీనికి ఇప్పటికే రెజల్యూషన్ కూడా 2023లోనే అసెంబ్లీలోనే రెజల్యూషన్ చేసి కేంద్రానికి పంపడం కూడా జరిగింది. ఆ కాపీ కూడా మీకు ఇస్తాము. అదేవిధంగా రీసెంట్గా ఒక 2-3 వీక్స్ బ్యాక్ మా ఎంపీలు, మా గురుమూర్తి గారు, కొంతమంది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీస్ జస్టిస్ బాలకృష్ణ కమిషన్ చైర్మన్ను కలిసి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటువంటి డిస్క్రిమినేషన్ కరెక్ట్ కాదు అని చెప్పి. కాబట్టి తప్పకుండా సో దళితులుగా ఉన్నవాళ్ళు మరి వాళ్ళు ఏ రకంగా మిగతా అన్ని రిలీజియన్స్ ప్రాక్టీస్ చేసినా కూడా వాళ్ళకి నష్టం లేదు. అదేవిధంగా క్రిస్టియానిటీ ప్రాక్టీస్ చేసినా కూడా వాళ్ళు ఎస్సీస్గానే కంటిన్యూ కాబడాలి అని చెప్పి మనం ఏదైతే కోరుతున్నామో ఆ విషయంలో తప్పకుండా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన అసెంబ్లీలో గతంలో తీర్మానం చేయడం అయితేనేమి, కేంద్ర ప్రభుత్వానికి మరి ఈ 2 వారాల క్రితం లేఖ పంపడం అయితేనేమి, ఖచ్చితంగా ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరికీ మా పార్టీ స్టాండ్ వెరీ క్లియర్గా ఉంది. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులకు తోడుగా ఉంటుందనే విషయం కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. వారికి వ్యక్తపరిచాము. ఎందుకంటే దళితులు క్రైస్తవ మతంలో చేరినప్పుడు వారికి ఉన్న రిజర్వేషన్ తీసివేయడం అన్నటువంటిది అది దారుణమని, అలా చేయకూడదని ఎంపీ గారి యొక్క అభిప్రాయాన్ని మనం విన్నాము. వారు ఈ సానుకూలతకు మనం ఎంతో కృతజ్ఞతలు వారికి చెల్లిస్తున్నాము. అలాగే మన యొక్క ఆవేదనను వారు పార్లమెంట్లో వినిపిస్తారని, ముఖ్యంగా ఈ పార్టీ తరఫున మన ఆవేదనను వారు వినిపిస్తారని అనేక విధాలుగా వారికి విన్నవించుకుంటూ మన క్రైస్తవులందరి తరఫున వారి కృతజ్ఞతలు చెబుతూ భగవంతుడు వారిని ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.